హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్ ఉద్యోగుల అంటే పెన్షనర్ల కీలక విజ్ఞప్తి 9 డిమాండ్లు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో నిష్ఠతో, క్రమశిక్షణతో తమ విధులను నిర్వర్తించి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు, ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆసక్తి కలిగించే ఒక అత్యంత ముఖ్యమైన మరియు చారిత్రాత్మకమైన అధికారిక సమాచారం వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లు గత అనేక నెలలుగా ఎంతో ఆశతో మరియు ఆవేదనతో ఎదురుచూస్తూ ఉన్నటువంటి 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన, అలాగే గతంలో తగ్గించిన అదనపు పెన్షన్ ఏక్యూపీ పునరుద్ధరణ వంటి అంశాలపై ఆర్థిక శాఖ మరియు ప్రభుత్వ వర్గాల నుంచి కీలకమైనటువంటి కదలిక మొదలయ్యాయి. ఈ యొక్క సమాచారం ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, పెన్షనర్ల నివాసంలోనూ ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోబోయే ఈ యొక్క నిర్ణయాలు కేవలం కాగితాల మీద అంకెలు మాత్రమే కాదు. ఇవి లక్షలాది కుటుంబాల దైనందిన ఆర్థిక స్థితిగతులను మరియు వారి యొక్క జీవన ప్రమాణాలను, వృద్ధాప్యంలో వారి ఆత్మగౌరవాన్ని నేరుగా ప్రభావితం చేసే అంశాలని చెప్పవచ్చు. సో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాలు క్షేత్రస్థాయిలో అనేక దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ఉన్నతాధికారుల మధ్య మరియు వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొన్ని కొత్త ఆర్థిక చట్టాలు మరియు పెన్షన్ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు ఎటువంటి గండి పడుతుందో అన్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల పెన్షనర్ల నియంత్రణ మరియు పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే స్వతంత్ర నిర్ణయం అధికారాన్ని తగ్గే అవకాశం అయితే ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి తగ్గితే భవిష్యత్తులో స్థానిక అవసరాలకు అనుగుణంగా పెన్షన్లను లేదా అలవెన్స్‌లను పెంచుకోవడం కష్టతరంగా మారుతుందని పెన్షనర్ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 12 పీఆర్సీ ఏర్పాటు ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. సాధారణంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల బేసిక్ పే మరియు ఇతర అలవెన్స్‌లను సవరించుకోవడానికి కొత్త వేతన సంఘం అవసరము. అయితే ఈ యొక్క పీఆర్సీ నివేదిక ఇచ్చి అమల్లోకి వస్తేనే పెన్షనర్ల నెలవారీ పెన్షన్ మొత్తంలో కూడా గణనీయమైన మార్పులైతే వస్తాయి. కానీ ఆర్థిక ఇబ్బందుల సాకుతో పాత పీఆర్సీ బకాయిలు మరియు అరియర్స్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ ఉండటంతో ట్రెజరీలలో బిల్లులు పెండింగ్ ఉండిపోయి ఉన్నాయి. మరి దీనివల్ల రిటైర్ అయినటువంటి వృద్ధులు తమ సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి కరువు భత్యం డిఆర్ ప్రకటిస్తూ ఉంటే, రాష్ట్రంలో మాత్రం ఆ ప్రకటనలు జీవోల రూపంలో రావడానికి ఏండ్ల కాలం పడుతోంది. అయితే ఈ జాప్యం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోంది. వృద్ధాప్యంలో ఆరోగ్యం అనేది అత్యంత ఖరీదైన వ్యవహారంగా అయితే మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ రియంబర్స్‌మెంట్ పొందడంలో పెన్షనర్లకు ఒక సమస్య అయితే సమస్యగా మారింది. ఆరోగ్యశ్రీ లేదా ఈహెచ్ఎస్ కార్డులు ఉన్నప్పటికీ కూడా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదురహిత చికిత్స అందించటానికి నిరాకరిస్తూ ఉన్నాయి. మరి దీనివల్ల వృద్ధులు తమ శేష జీవితం కోసం దాచుకున్నటువంటి డబ్బును కోసం ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో పెన్షనర్ల జేఏసీ ప్రభుత్వం ముందు మొత్తం 9 ప్రధాన డిమాండ్‌లనైతే ఉంచింది. సో, ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు,
నిరసనలు ఉధృతమవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు గతంలో పెన్షనర్ల పట్ల చూపించిన సానుకూలతను గుర్తు చేస్తూ వెంటనే ఈ యొక్క సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నెల 21న రేపు జరగబోయే కీలక సమావేశంలో ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా 12వ పీఆర్సీ మరియు 30% ఐఆర్ కోసమైతే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ తగ్గించిన దాన్ని పునరుద్ధరించాలని, అలాగే కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితిని తగ్గింపు కోరారు. కుటుంబ పెన్షన్ నిబంధనల సడలింపు, జియో నంబర్ 315లోని వివాదాస్పద అభ్యంతరాలను తొలగించాలని, ఇకపోతే బకాయిల తక్షణ విడుదల, నగదు రహిత వైద్యం ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, అలాగే పెన్షనర్స్ వెల్ఫేర్ డైరెక్టరేట్ పెన్షనర్ల సమస్యలను ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి, త్వరితగతిన పరిష్కరించడానికి ఒక ప్రత్యేక శాఖ లేదా డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి. యూజీసీ స్కేల్స్ అమలు, రిటైర్డ్ ప్రొఫెసర్స్ మరియు ఇతర సిబ్బందికి రావాల్సిన యూజీసీ పే స్కేల్స్ ప్రయోజనాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అయితే వర్తింపజేయాలి. ఇక అంత్యక్రియల సహాయం, ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించినప్పుడు ఇచ్చే అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని తగ్గించకుండా గతంలో ఉన్నటువంటి గరిష్ట మొత్తాన్ని యథావిధిగా కుటుంబ సభ్యులకు అందించాలని చెప్పేసి డిమాండ్స్ అయితే ప్రధానంగా ఉన్నాయి. 9 డిమాండ్స్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు మరియు ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు మధ్యంతర భృతి ప్రకటనపై ప్రభుత్వం కీలక కసరత్తు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు మరియు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ సంస్కరణ నేపథ్యంలో పెన్షనర్ల సంఘాలు తమ 9 ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ ఉన్నాయి. 70 ఏళ్లు దాటిన వారందరికీ అదనపు పెన్షన్, కమ్యుటేషన్ రికవరీ కాలం తగ్గింపు మరియు నగదురహిత వైద్యం వంటి అంశాలు ఇందులో అత్యంత కీలకం. ఈ నెల 21న జరగబోయే చర్చల ద్వారా ప్రభుత్వం ఒక ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని వెలువరిస్తుంది అని, తద్వారా లక్షలాది కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం వస్తుందని అందరూ ఆశాభావంతో అయితే ఉన్నారు.